నమస్తే, వెల్కమ్ టు మీడియా న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఖమ్మంలో రైతు భరోసా వర్క్షాప్, రైతులిచ్చే సూచనలు పరిశీలిస్తామన్న మంత్రులు. జగన్ రాజీనామా ప్రచారం అవాస్తవం, అలాంటి నిర్ణయాలు అవసరం లేదన్న వైసీపీ సుబ్బారెడ్డి. వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ, టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో రేపటికి వాయిదా. నార్సింగి పోలీసులకు మరోసారి లావణ్య ఫిర్యాదు, మరికొన్ని ఆధారాలు అందజేత. నంద్యాల జిల్లాలో అదృశ్యమైన బాలిక కోసం పోలీసులు గాలింపు, 3 మైనర్లు అత్యాచారం చేశారని అనుమానం. వైసీపీ అధినేత జగన్ రాజీనామా చేస్తారన్న ప్రచారం అవాస్తవమని వైవి సుబ్బారెడ్డి అన్నారు. అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. విభజన చట్టం ప్రకారం ఏపీకి ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఉందన్నారు. పేదలకు ఉచిత ఇసుక ఇస్తే మంచిదే, కానీ ఇసుక అక్రమం చేశామని దుష్ప్రచారం చేయటం తగదన్నారు. ఇక ఇచ్చిన ఇసుక అంటూనే టన్నుకు కొంత మొత్తం వసూలు చేస్తున్నారన్నారు వైవి సుబ్బారెడ్డి. మొదలుపెట్టారని చూసా పేపర్లో. నువ్వు ఇప్పుడే బ్రహ్మాండంగా నిర్మాణాలు మొదలైనవి నువ్వు చెప్తుంటే ఎట్లా? సక్రమంగా నిజంగా పేదవాడికి అవసరమైన వాడికి నిజంగా ఉచితంగానే ఇసుక అందిస్తే మంచిదే, స్వాగతించాల్సిన పరిణామమే. కానీ మేము ఇసుక అక్రమం చేసామని మా మీద దుష్ప్రచారం చేయటం కన్నా ఇసుక దీనివల్ల ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి అని కూడా చూడండి. దాని మీద బేరీజ్ చేసుకోవాలి. కానీ వీళ్ళు ఓకే, ఇసుక వాళ్ళు ఉచితంగా ఇస్తామంటే మంచిదే. నాకు తెలిసి ఉచితంగా ఇచ్చే పరిస్థితి లేదని నాకు అర్థమవుతుంది. ఏదో టన్నుకింతని ఆల్రెడీ ఫిక్స్ చేశారంట, నేను చూడలే పేపర్లో. ఎక్కడైనా అవినీతి జరుగుంటే వాళ్ళ అధికారంలోకి వచ్చారు కదా, ఎంక్వైరీ చేసుకొని దానికి ఎవరెవరు బాధ్యులు అవుతారో వాళ్ళ మీద చర్యలు తీసుకునే కార్యక్రమం చేయొచ్చు. దానికి ఏమి ఇబ్బంది లేదు. ఎక్కడ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అవినీతి జరిగిందని మాకు ఎక్కడ లేదు, జరిగిందని మేము అనుకోవట్లేదు. వాళ్ళు నిజంగా జరిగితే వాళ్ళు ప్రూవ్ చేయమని అధికారంలో ఉన్నారు కదా. ఆ పరిస్థితి వస్తే కదా రాష్ట్రంలో ఎందుకు రాజీనామా చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారు? మా పార్టీ ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు త్రాగునీరు విడుదల చేశారు మంత్రి నిమ్మల రామనాయుడు. గుంటూరు జిల్లా ఉండవల్లి వద్ద డెల్టా ప్రధాన రెగ్యులేటర్ వద్ద కృష్ణమ్మకు పూజలు చేసిన అనంతరం నీటిని విడుదల చేశారు. డెల్టా రెగ్యులేటర్ నుంచి 3 గేట్లు తెరిచి 500 క్యూసెక్కులను నీటిని విడుదల చేశారు. వ్యవసాయాన్ని, రైతులను కాపాడుకోవటం తమ లక్ష్యమన్నారు నిమ్మల. ఇక జగన్ హయాంలో ఇరిగేషన్ శాఖను 20 ఏళ్లు వెనక్కి లాగారని ఆరోపించారు. పట్టిసీమ వట్టిసీమగా జగన్ రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అత్యంత అవసరమైనటువంటి తాగునీరుని నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఈ ప్రపంచంలో ఉన్నాడని అంటే అది ఒక్క నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. వాటర్ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా చేసుకుని ఆ ఉన్నటువంటి ఆయకట్టుకి సక్రమంగా మనం నీరు అందించడం ద్వారా అక్కడ కూడా సంపదను సృష్టించుకోవడం. అంటే ఈవేళ ఏదైతే వ్యవసాయాన్ని కాపాడుకోవడం, రైతుని రక్షించుకోవడం, దీన్ని జగన్మోహన్ రెడ్డి గతంలో విస్మరించడం వల్లే ఈవేళ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలన ఈ యొక్క ఇరిగేషన్లో ప్రత్యేకించి 20 సంవత్సరాలు వెనక్కి నెట్టేసినటువంటి రాష్ట్ర విభజన వల్ల వచ్చినటువంటి నష్టం కంటే 5 సంవత్సరాల జగన్ పాలన వల్లే ఇరిగేషన్ శాఖకు ఎక్కువ నష్టం కలిగినటువంటి పరిస్థితి. రైతుకి ఆదాయం వస్తే అది మళ్ళీ మెయింటెనెన్స్ అనే పనులు చేపట్టకపోతే రాబోయే సంవత్సరాల్లో నష్టం వస్తుందనే అవగాహన లేని ప్రభుత్వం మూలంగా చిన్న వర్షాలు వచ్చినా కూడా
పంటలు మునిగిపోయి కొట్టుకుపోయే పరిస్థితులు గత 4-5 సంవత్సరాలు కూడా చూస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం. వ్యవసాయానికి ఇరిగేషన్ సిస్టమ్ ఎంత ముఖ్యమో అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ కూడా అంతే ముఖ్యం. ఇరిగేషన్ కాలువలు కానివ్వండి, డ్రైనేజ్ కాలువలు కానివ్వండి, ప్రతి సంవత్సరం పూడికి తీయాలనే ఆలోచన లేకపోవడం మూలంగా గత 5 సంవత్సరాల్లో కూడా కృష్ణా డెల్టా రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని చెప్పేసి మనం చేస్తాం. ఈ పూడికి తీ టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. వైసీపీ నేతలు సజ్జల, ఆర్కే, అప్పిరెడ్డి, తలశీల రఘురాం, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో దాఖలైన పిటిషన్లపై విచారణ వాయిదా పడింది. వైసీపీ నేతల ముందస్తు బెయిల్ పిటిషన్ల విచారణ రేపటికి వాయిదా వేసింది హైకోర్టు. వైసీపీ నేతలు సజ్జల, ఆర్కే, అప్పిరెడ్డి, తలశీల రఘురాం, దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ఫోన్ ద్వారా అందిస్తారు. రమేష్, చెప్పండి. తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏపీ ప్రభుత్వం చర్యలకు చేపట్టడం జరిగింది. ఏపీలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ కార్యాలయం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల దాడులకు సంబంధించి కేసులు కూడా నమోదు చేస్తుంది. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దాడిలో ఎవరు పాల్గొన్నారు అనేది పరిశీలించి వారిని అరెస్ట్ చేయడంతో పాటు దాడి వెనుక ఎవరున్నారనే అంశంపై కూడా దృష్టి సారించింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఈ విచారణలో తమను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేయడం జరిగింది. ఈ రోజు హైకోర్టు ఆ పిటిషన్ పైన విచారణ జరిపింది. పిటిషన్ ను రేపటికి వాయిదా వేయడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కీలక నేతలుగా ఉన్నటువంటి లేదా అప్పిరెడ్డి కావచ్చు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన దేవినేని అవినాష్ ఇలాంటి కీలక నేతలందరూ కూడా ఈ దాడి ఘటనలో ఉన్నారని తెలుగుదేశం పార్టీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా ఈ దాడి వెనుక గతంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారంటూ తెలుగుదేశం పార్టీ గత కొన్నాళ్ళుగా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యాలయం పైన దాడి కేసును బయటకు తీయడంతో పాటు విచారణను ముమ్మరం కూడా చేసింది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. తమకు ముందస్తు బెయిల్ కూడా ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇక పిటిషన్ కి సంబంధించి ఇప్పటికే హైకోర్టు విచారణ జరిపింది. మరోవైపు రేపు కూడా విచారణ కొనసాగిస్తామని చెప్పడంతో పాటు విచారణను రేపటికి వాయిదా వేసింది. దీంతో రేపు హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి విచారణ జరగబోతుంది. ఇక ఈ విచారణలో ఏం జరగబోతుంది, హైకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇవ్వబోతున్నాయని మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం తెలుగుదేశం పార్టీ ఉద్దేశపూర్వకంగానే తమ పైన కేసులు నమోదు చేస్తుంది. కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎలాంటి కార్యక్రమాలన్నీ చేపడుతుందని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా ఆరోపిస్తూ ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.
తెలంగాణకు ఇవాళ కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను ఏఐసీసీ వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. కురియన్తో పాటు రకీబుల్ హుస్సేన్, భరత్ సింగ్లతో తెలంగాణ కమిటీ పనిచేయనుంది. రాష్ట్రంలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కురియన్ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. 2-3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి సక్సెస్ సాధించిన కాంగ్రెస్ పార్టీ అతి కొద్ది నెలల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వైఫల్యం చెందింది. కాంగ్రెస్తో పాటు బీజేపీకి సమానంగా సీట్లు వచ్చాయి. కొంచెం అటు ఇటు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ 2వ స్థానానికి పడిపోయి ఉండేది. మరి కేవలం రోజుల వ్యవధిలోనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం తెలుసుకునేందుకే కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదిక కాంగ్రెస్ అధిష్టానానికి ఇవ్వనుంది. తెలంగాణకు ఇవాళ కురియన్ కమిటీ రానుంది. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనం చేయనుంది. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో నిజ నిర్ధారణ కమిటీలను ఏఐసీసీ వేసింది. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలో నిజ నిర్ధారణ కమిటీలను వేసింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కురియన్ కమిటీని నియమించింది. కురియన్తో పాటు రకీబుల్ హుస్సేన్, భరత్ సింగ్లతో తెలంగాణ కమిటీ పనిచేయనుంది. రాష్ట్రంలో పలువురు కాంగ్రెస్ నేతల నుంచి కురియన్ కమిటీ సమాచారాన్ని సేకరించనుంది. 2-3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాలు తిరిగే అవకాశం ఉంది. ఇక వాస్తవానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మంచి సక్సెస్ సాధించిన కాంగ్రెస్ పార్టీ అతి కొద్ది నెలల్లోనే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం వైఫల్యం చెందింది. కాంగ్రెస్తో పాటు బీజేపీకి సమానంగా సీట్లు వచ్చాయి. కొంచెం అటు ఇటు అయినా కూడా కాంగ్రెస్ పార్టీ 2వ స్థానానికి పడిపోయి ఉండేది. మరి కేవలం రోజుల వ్యవధిలోనే జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరాజయం ఎలా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషయం తెలుసుకునేందుకే కాంగ్రెస్ పార్టీ ఓ కమిటీని వేసింది. ఈ కమిటీ నివేదిక కాంగ్రెస్ అధిష్టానానికి ఇవ్వనుంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఫోన్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి. రైల్ భార్గవి, ఇవాళ సాయంత్రం కురియన్ కమిటీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 8 స్థానాలు మాత్రమే తెలంగాణలో కైవసం చేసుకుంది. అయితే మిగిలిన పార్లమెంట్ స్థానాల్లో దాదాపు తెలంగాణలో అత్యధిక స్థానాలు కైవసం చేసుకుంటామని ఏఐసీసీ పెద్దలకు రాష్ట్ర నేతలు హామీ ఇచ్చిన సందర్భంగా అయితే మిగిలిన నియోజకవర్గాల్లో వైఫల్యం చెందడానికి కారణం ఏంటి, అయితే ప్రధానంగా ఓడిపోవడానికి గల కారణాలు ఏంటి, నేతల పనితీరు ఏ విధంగా ఉంది ఆ నియోజకవర్గాల్లో అనేది కూడా ప్రధానంగా నిజ నిర్ధారణ కమిటీ అధ్యయనం చేయనుంది. అయితే ఇవాళ సాయంత్రం హైదరాబాద్ చేరుకోనున్న ఈ కురియన్ కమిటీలో ఓవరాల్ గా 3 సభ్యులు ఉంటారు. కురియన్ తో పాటు టీజే కురియన్, అలాగే రకీబుల్ హుస్సేన్, వీటితో పాటు గానీ భరత్ సింగ్, ఈ 3 నేతలు కూడా
వివిధ నియోజకవర్గాలు పర్యటించి అలాగే ఆయా పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి మంత్రులు ఎవరు, ఆ తర్వాత అక్కడ పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఎవరు, గతం పార్లమెంటు ఎన్నికల కంటే ముందే టికెట్లు ఇచ్చే సమయంలో కొన్ని ఫ్లాష్ సర్వేలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అలాగే ఏఐసిసి కూడా పలు సర్వేలు నిర్వహించిన అనంతరం మాత్రమే ఈ యొక్క టికెట్ల కేటాయింపు జరిగింది. అయితే ఆ అనంతరం ఎందుకు ఫలితాలు భిన్నంగా వచ్చాయి అనేటటువంటి అంశాలకు సంబంధించి పూర్తిగా ఒక సమాచారాన్ని సేకరిస్తారు. వారితో ముఖాముఖిగా చర్చించి కూడా ఈ యొక్క సమాచారాన్ని రాబడతారు. ఆ అనంతరం ఆ 3 రోజుల పాటు తెలంగాణలోనే ఉండనున్నారు. హైదరాబాద్ లోని ఒక ప్రైవేటు హోటల్లో వారు 3 రోజుల పాటు బస చేస్తారు. అనంతరం వరుసగా వివిధ నియోజకవర్గాలు ప్రధానంగా గెలుస్తామని భావించినటువంటి కాంగ్రెస్ పార్టీ అటు మల్కజ్గిరి, సీఎం రేవంత్ రెడ్డి సిట్టింగ్ స్థానమైనటువంటి మల్కజ్గిరి, అలాగే సీఎం సొంత పార్లమెంట్ నియోజకవర్గం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంబంధించినటువంటి నియోజకవర్గం కూడా ఓటమి పాలైంది. దాంతో పాటుగానే సిట్టింగ్ ఎంపీని నిలబెట్టినటువంటి చేవెళ్ల స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోలేకపోయింది. వీటితో పాటుగానే మొదటి నుంచి గెలుస్తామని భావించినటువంటి ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానంతో పాటుగానే ఇతర పార్లమెంట్ స్థానాలు కూడా గెలుస్తామని ప్రధానంగా ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు మహబూబ్ నగర్ తో పాటు మెదక్, వీటితో పాటుగానే మల్కజ్గిరి, చేవెళ్ల, ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ నియోజకవర్గాలతో పాటు గ్రేటర్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. ఆ నియోజకవర్గాల్లో మొదటి నుంచి గెలుస్తామనేటటువంటి ఫ్లాష్ సర్వేలు జరిపిన అనంతరం కూడా ఎందుకు ఓటమి పాలవలసి వచ్చింది, స్వల్పంగా ఓడిపోయినటువంటి నియోజకవర్గాలు ఏవి. అయితే గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఊహించని విధంగా రెట్టింపైనటువంటి విధంగా కూడా ఓటర్లు తమ వైపు మొగ్గు చూపిన సందర్భంలో రోజుల వ్యవధిలోనే జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఎందుకు బీజేపీ వైపు మొగ్గు చూపారు, కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి గల కారణాలు ఏంటి, అలాగే నేతల పనితీరు, వీటితో పాటుగానే ఏ అంశాలను కూడా పూర్తి స్థాయిలో కూడా వీటిని బేరీజు వేసుకున్న అనంతరం మాత్రమే వారు ఒక నివేదికను ఏఐసిసికి అందజేశారు. పూర్తి స్థాయిలో కూడా నియోజకవర్గాల నేతలు అక్కడ నియోజకవర్గ మండలాల వారీగా ఉన్నటువంటి నేతలతో పాటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రులు ఎవరు ఉన్నారు వారితో పాటుగానే చర్చించిన అనంతరం అక్కడ నియోజకవర్గాల్లో ఫలితాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటర్ శాతం, పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చినటువంటి ఓటర్ శాతం కూడా బేరీజు వేసుకొని ఎక్కడెక్కడ తగ్గింది, ఆ తగ్గడానికి గల కారణాలు ఏంటి, నేతల పనితీరు ఏంటి అనేటటువంటి అంశాలను పూర్తి స్థాయిలో కూడా ఒక నివేదిక తయారు చేసిన అనంతరం ఏఐసిసికి నివేదిక అందజేస్తారు. భాగ్యం. రైట్, థ్యాంక్ యూ రాజు. తెలంగాణ రాజకీయం ఏపీ సీఎం చుట్టూ తిరుగుతోంది. రాష్ట్రంలో టీడీపీకి పూర్వ వైభవం తీసుకురావాలన్న తహతహలో ఉన్న చంద్రబాబు జేహెచ్ఎంసీపై కన్నేసినట్టు టాక్ నడుస్తోంది. ఈ క్రమంలోనే తెలంగాణను కబ్జా చేసే కుట్ర జరుగుతోందని గగ్గోలు పెడుతున్నారు కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు. మరి హస్తం గులాబీ నేతల ఆరోపణలు నిజమేనా? చంద్రబాబు వ్యూహాలు ఫలిస్తాయా? తిరిగి తెలుగుదేశం జెండా తెలంగాణలో రెపరెపలాడుతుందా? ఒక్కడితోనే అది సాధ్యమవుతుందా? లేదంటే ఏపీలో మాదిరి పొత్తులు పొడుస్తాయా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. టీడీపీ అధినేత చంద్రబాబు చుట్టూ తిరుగుతోంది తెలంగాణ రాజకీయం. తెలుగు రాష్ట్రాల విభజన సమస్యల పరిష్కారానికంటూ హైదరాబాద్కు వచ్చిన చంద్రబాబు ఆ తర్వాత చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. ఏపీ తెలంగాణ నాకు 2 కళ్ళు అనడం వెనుక మరో పొలిటికల్ వ్యూహం దాగి ఉందన్న టాక్ జోరుగా సాగుతోంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కోసం తహతహలాడుతున్నారని, తెలంగాణను కబ్జా చేసే కుట్ర జరుగుతోందని మండిపడుతున్నారు తెలంగాణ రాజకీయ నేతలు. మరోవైపు ఈ పరిణామాలపై కాంగ్రెస్ నేతలు తీవ్రంగా ఫైర్ అవుతున్నారు. చంద్రబాబు ద్వారా బీజేపీ పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేసిందని ఆరోపిస్తున్నారు. వచ్చేడాది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలే టార్గెట్ గా చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే తెలంగాణ సెంటిమెంట్ జ్వాలలను రగల్చడానికి, తిరిగి పార్టీని పటిష్టం చేసుకోవడానికి బీఆర్ఎస్ రెడీ అవుతోంది. మరోపక్క టీడీపీ రీ ఎంట్రీ ఇస్తే కాంగ్రెస్ తన ఓటు బ్యాంకు కోల్పోయే పరిస్థితి ఉందని భయపడుతోంది. అలాగే పార్టీ ఫిరాయింపులు జరిగే అవకాశం కూడా ఉందన్న కలవరంలో ఉంది.
రాష్ట్రంలో ఇప్పుడిప్పుడే బీజేపీ పుంజుకోవడం, టీడీపీతో పొత్తులు పెట్టుకునే అవకాశం ఉండడంతో హస్తం నేతల్లో ఈ ఆందోళన మొదలైనట్టుగా తెలుస్తోంది. టీడీపీలో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన నాయకులు ఇప్పుడు కాంగ్రెస్లో చాలా మంది ఉన్నారు. వీరిలో ఎమ్మెల్యేలు, నామినేటెడ్ పదవులు పొందిన వారు కూడా ఉన్నారు. ఒకవేళ వారు తిరిగి తమ సొంత గూటికి రావాలనుకుంటే కాంగ్రెస్కు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. ఈ క్రమంలోనే హైదరాబాద్లో బీజేపీ, జనసేన పార్టీలతో కలిసి టీడీపీ దూసుకుపోతుందన్న భయంతో కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి పిలుపునిచ్చారు. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా మా ప్రభుత్వం ఉండాలి, అది కాంగ్రెస్ పార్టీ ఆలోచన. కానీ బీజేపీ తెలంగాణ ఎట్లయితే ఆంధ్రప్రదేశ్ మీద గేమ్ ఆడిందో, పొలిటికల్ గేమ్, అట్లా ఇప్పుడు తెలంగాణ మీద గేమ్ స్టార్ట్ చేసింది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారితో, జనసేన పార్టీతోటి టీడీపీని మేనేజ్ చేసి అక్కడ సక్సెస్ అయ్యారు వాళ్ళు బీజేపీ. తెలంగాణ రాజకీయాలకు వచ్చేసరికి ఇక్కడ టీడీపీని ముందు పెట్టిరు. అక్కడ పవన్ కళ్యాణ్ బ్యాక్గ్రౌండ్ బీజేపీ అలయన్స్, ఇక్కడ ఇప్పుడు టీడీపీని ముందు పెట్టిరు. చంద్రబాబు నాయుడు గారి పార్టీని ఇప్పుడు తెలంగాణ మీద మళ్ళీ ఎంట్రీ, 10 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఎంట్రీ. బీజేపీ డిజైన్, వాళ్ళ డయాగ్రామ్, పొలిటికల్ డిజైన్లో ఇక్కడ పాత్ర పోషిస్తున్నది చంద్రబాబు నాయుడు గారు. సిగ్నల్ ఇచ్చినట్టు కదా బండి సంజయ్ ఇండైరెక్ట్ గా బీజేపీ టీడీపీ నీడ. చంద్రబాబు నాయుడు గారు బీజేపీ చేతిలో ఆయన ఒక పావు. కాంగ్రెస్ భయపడుతున్నట్టే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఏపీలో మాదిరే బీజేపీ, జనసేన, టీడీపీ పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే బీఆర్ఎస్, కాంగ్రెస్ల పరిస్థితి ఏంటన్న చర్చ జోరుగా సాగుతోంది. టీడీపీ, జనసేనతో పొత్తు తమకు అనుకూలంగా భావిస్తున్న బీజేపీ సెటిలర్ సెగ్మెంట్లలో లబ్ధి పొందవచ్చని చూస్తోంది. కుక్కట్పల్లి, శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్, సనత్ నగర్, మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీకి బలమైన పునాది ఉంది. గత 2 ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన వారిలో పలువురు గతంలో టీడీపీ కార్పొరేటర్లు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 80% మంది ఎమ్మెల్యేలు తొలిసారిగా టీడీపీ గుర్తుపై శాసనసభ్యులయ్యి ఆ తర్వాత బీఆర్ఎస్ లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హస్తం వైపు వలస సాగించారు. అయితే ఇక్కడ కూడా ఎన్డీఏ కూటమి ఎత్తులు వేస్తే కనుక కాంగ్రెస్ నేతలంతా ఇటు జంప్ అయ్యే ఛాన్స్ ఉంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా పోటీ చేస్తే కాంగ్రెస్ భవితవ్యం దెబ్బతింటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జీహెచ్ఎంసీ పరిధిలో అధికార పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు. ఈ నేపథ్యంలోనే నగరంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆపరేషన్ ఆకర్షణ ప్రారంభించవలసి వచ్చింది. మరోవైపు జీహెచ్ఎంసీలో కూడా వైఎస్ఆర్సీపీకి కొంత పట్టుంది. పార్టీ పోటీకి దిగితే అది టీడీపీ, బీజేపీ, జనసేన కలయికను దెబ్బతీస్తుంది. ఇది బీఆర్ఎస్కు కలిసొచ్చే అవకాశం. ఆంధ్ర ఓటర్లు అధికంగా ఉన్న 6 నుంచి 8 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 20 నుంచి 30 డివిజన్లలో తమ అవకాశాలను మెరుగుపరుచుకునేందుకు గులాబీ పార్టీ వైఎస్ఆర్సీపీతో పొత్తు పెట్టుకోవచ్చని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి ఒకరు చెప్పారు. ఇదే ఎత్తుగడను గులాబీ బాస్ ఫాలో అయితే కనుక తెలంగాణలో వైసీపీతో కలిసి బీఆర్ఎస్ ఎన్నికలకు దిగే అవకాశం ఉందంటున్నాయి పొలిటికల్ వర్గాలు. బీఆర్ఎస్లో ఏం జరుగుతోంది? కేసీఆర్ భరోసా ఇచ్చినా, కేటీఆర్ నచ్చచెప్పినా, హరీష్ రావు ఆగమని అడిగినా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వలసలు ఎందుకు ఆగటం లేదు? కాంగ్రెస్ సర్కార్ ఆపరేషన్ ఆకర్ష్ కారణంగానే ఇదంతా జరుగుతోందా, లేదంటే మరేదైనా కారణం ఉందా? తాజాగా జోగులాంబ గద్వాల జిల్లాలోనూ కారు పార్టీ నుంచి వలసలు మొదలైన వేల అందరిలోనూ ఇదే చర్చ. ఎప్పుడు ఎవరు పార్టీలో ఉంటారో లేదంటే రాజీనామా చేసి కాంగ్రెస్లోకి వెళ్తారో ప్రస్తుతం బీఆర్ఎస్ పరిస్థితి ఇది. నిజమే, తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత నుంచి గులాబీ పార్టీ ప్రభ రోజురోజుకు తగ్గుతుందనే చెప్పాలి. మరింత క్లియర్గా చెప్పాలంటే కారు పార్టీకి ఇప్పుడంతా కష్టకాలమేనని చెప్పక తప్పని పరిస్థితి.
తాజాగా నడిగడ్డగా పేరు పొందిన జోగులాంబ గద్వాల జిల్లాలోనూ బీఆర్ఎస్ గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటోంది. ఇప్పటికే గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గులాబీ గూటి నుంచి బయటకు వచ్చి కాంగ్రెస్ హస్తం అందుకోవడంతో జిల్లాలో కారు పార్టీకి గట్టి షాక్ తగిలినట్లయింది. ఇదే బాటలో జిల్లాలో పార్టీకి ఉన్న మరో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా బీఆర్ఎస్ ను వీడడం ఖాయమన్న ప్రచారం జరుగుతోంది. ఇదే ఇప్పుడు కారు పార్టీ అధిష్టానాన్ని కలవరపాటుకు గురి చేస్తోంది. ఉమ్మడి పాలమూరు జిల్లాల్లో మొత్తం 14 అసెంబ్లీ స్థానాలు ఉండగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 2 చోట్ల మాత్రమే గెలిచింది. గద్వాల్, అలంపూర్ నియోజకవర్గాల్లో మాత్రమే బీఆర్ఎస్ అభ్యర్థులుగా పోటీ చేసిన బండ్ల కృష్ణమోహన్ రెడ్డి విజయం సాధించారు. పార్టీ తలెత్తుకునేలా చేశారు. కానీ ఇప్పుడు పరిస్థితి గమనిస్తే సీన్ మొత్తం మారిపోయినట్లుగా కనిపిస్తోంది. అతి త్వరలోనే అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు సైతం కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారన్న ప్రచారం జోరందుకుంది. ఇందుకు సంబంధించి తుది చర్చలు సాగుతున్నాయని, అన్ని అనుకున్నట్లుగా సాగితే ఆయన సైతం కారు దిగి హస్తంగుటికి చేరతారన్న టాక్ వినిపిస్తోంది. మరోవైపు జిల్లాలో ఉన్న ఎమ్మెల్సీ చెల్లా వెంకట్రామిరెడ్డి సైతం గులాబీ పార్టీని వీడి కాంగ్రెస్ దిశగా అడుగులు వేస్తున్నట్లే కనిపిస్తుంది. ఇప్పటికే ఆయన సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడం ఈ ఊహాగానాలకు మరింత బలం చేకూర్చింది. అయితే జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంపై చర్చించేందుకే ముఖ్యమంత్రితో భేటీ అయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నా అసలైన కారణం మరొకటి ఉందన్న వాదన వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలను గమనించి స్వయంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రంగంలోకి దిగారు. దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు. గద్వాల నియోజకవర్గంలో ఉన్న వివిధ సామాజిక వర్గ నాయకులకు ఫోన్ చేసి మాట్లాడినట్లు తెలుస్తోంది. అంతేకాదు గతంలో బీఆర్ఎస్ నుంచి వెళ్లి కాంగ్రెస్లో చేరిన నాయకులకు సైతం ఫోన్ చేసి వెనక్కు రావాలని కోరినట్లు ప్రచారం సాగుతోంది. అంతేకాదు బీఆర్ఎస్ శ్రేణుల్లో ద్వితీయ శ్రేణి నాయకుల్లో ఉత్సాహం నింపేందుకు ఆయన త్వరలోనే జిల్లాకు రానున్నట్లు చెబుతోంది కారు పార్టీ యంత్రాంగం. అయితే ఓవైపు ఇప్పటికే గులాబీ బాస్ కేసీఆర్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు పార్టీ నేతలతో స్వయంగా మాట్లాడారు. ఇలాంటి పరిణామాలన్నీ సహజమని, ఎవరు అధైర్యపడి పార్టీ మారాల్సిన అవసరం లేదని సూచించారు. మళ్లీ మనమే అధికారంలోకి వస్తామంటూ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు. ఓవైపు కేటీఆర్, మరోవైపు హరీష్ రావు సైతం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా బీఆర్ఎస్ అధినాయకత్వం అభయాలు, హామీలు పార్టీ నుంచి వెళ్లే వారిపై ఏమాత్రం పనిచేయడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజానికి గతేడాది జరిగిన తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని బీఆర్ఎస్ భావించింది. కానీ వరుసగా 10 ఏళ్ల పాటు అధికారంలో ఉండడం, పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, వ్యతిరేకతకు తోడుగా ఇతరత్ర కారణాలు అన్నీ కలిసి గులాబీ పార్టీ ఓటమి పాలైంది. 119 అసెంబ్లీ స్థానాలకు గాను 39 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. ఇప్పుడు ఈ సభ్యుల్లోనే ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు జారిపోతున్నారు. ఇంకా పలువురు ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని కాంగ్రెస్ నేతలు చెప్పడం చూస్తే హస్తం అగ్రనేతల టార్గెట్ వేరే అన్న విషయం స్పష్టమవుతోంది. అదే బీఆర్ఎస్ ఎల్పీని కాంగ్రెస్లో విలీనం చేయడం. అసెంబ్లీలో ఉన్న సంఖ్యాబలం ప్రకారం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవాలంటే ఆ పార్టీ నుంచి మొత్తం 26 మంది ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుకోవాల్సి ఉంటుంది. అందుకోసం ఇంకా పెద్ద సంఖ్యలోనే ఎమ్మెల్యేలు కావాల్సి ఉంటుంది. అయినా సరే సాధ్యమైనంత త్వరగా ఆ సంఖ్యను తమ వైపు తిప్పుకునేలా చూడాలన్నది కాంగ్రెస్ గేమ్ ప్లాన్ గా తెలుస్తోంది. అందుకే ఇటీవలి కాలంలో ఆపరేషన్ ఆకర్ష్ వేగం పుంజుకున్నట్లు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలతో అర్థమవుతోందన్న వాదన వినిపిస్తోంది.
అయితే ఇదంతా జరగడానికి కారణం బీఆర్ఎస్ఏనన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మిత్రపక్షం సిపిఐతో కలిసి పోటీ చేసింది. 65 స్థానాల్లో విజయం సాధించింది. మెజార్టీ మార్క్ సాధించినా అత్తెసరు కావడంతో విపక్షాలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టాయి. ప్రధానంగా బీఆర్ఎస్, బీజేపీ రెండు రేవంత్ సర్కార్ను టార్గెట్ చేశాయి. ఏడాదిలోగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కుప్పకూలడం ఖాయమంటూ జోస్యాలు చెప్పడం మొదలుపెట్టాయి. దీంతో ఈ కామెంట్లను సీరియస్ గా తీసుకుంది రేవంత్ సర్కార్. అంతే, ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 1/2 డజనుకు పైగా ఎమ్మెల్యేలు, 6 ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. మరికొందరు చేరేందుకు సిద్ధంగా ఉన్నారన్న టాక్ నడుస్తోంది. మరి పార్టీ నుంచి కొనసాగుతున్న వలసల్ని నిరోధించేందుకు బీఆర్ఎస్ అధినాయకత్వం ఇప్పటికైనా మరేదైనా కొత్త వ్యూహం అవలంబిస్తుందా? నేతల వలసల్ని నిరోధిస్తుందా? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులకు సైతం అంతుపట్టని ప్రశ్నలా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిర్మాణ రంగానికి దోహదం చేసేలా ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఇసుకను ఉచితంగా అందించడం మొదలుపెట్టింది ఏపీ ప్రభుత్వం. ప్రభుత్వానికి పెద్దగా రాబడి లేకపోయినా కేవలం సినరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు లాంటివి మాత్రమే వసూలు చేసేలా జీవో తీసుకొచ్చింది. అయితే ఇంతవరకు బాగానే ఉన్నా ఇందులో ఉన్న లోపాలను సొమ్ము చేసుకునేందుకు అక్రమార్కులు రంగంలోకి దిగారు. అప్పుడే లక్షల రూపాయలు వెనుక వేసుకోవడం ప్రారంభించారు. ఏపీలో అభివృద్ధిని తిరిగి పట్టాలెక్కిస్తామని ఎన్నికల వేళ ప్రకటించిన టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ దిశగా కీలక అడుగులు వేసింది. ప్రధానంగా నిర్మాణ రంగంలో కీలకమైన ఇసుక విషయంలో సామాన్య ప్రజలకు ఉపయోగపడే నిర్ణయం తీసుకుంది. గతంలో వైసీపీ ప్రభుత్వం 2019, 2021లో తీసుకొచ్చిన ఇసుక విధానాలను టీడీపీ కూటమి ప్రభుత్వం ఉపసంహరించింది. వీటి స్థానంలో కొత్త ఇసుక విధానం 2024ను అమలులోకి తీసుకురానున్నట్లు ప్రకటించింది. అంతేకాదు, తక్షణం ప్రజల అవసరాలు తీర్చేలా, ఉపాధికి ఊతమిచ్చేలా ఇప్పటికే నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుకను పూడిక రూపంలో జలాశయాల్లో ఉన్న శాండును ప్రజలకు సరఫరా చేయాలంటూ అందుకు అవసరమైన ఉత్తర్వులను జారీ చేసింది. ప్రభుత్వానికి ఎలాంటి రాబడి లేకపోయినా కేవలం సీనరేజ్ ఛార్జీ, నిర్వహణ ఖర్చులు వంటివి మాత్రమే వినియోగదారుల నుంచి తీసుకుని ఇసుక అందచేయాలని జీవోలో ప్రస్తావించింది ప్రభుత్వం. ఇందుకోసం జిల్లా కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీలకు అధికారం కల్పించింది. కేవలం డిజిటల్ చెల్లింపులు మాత్రమే తీసుకోనున్నారు. ఏ రోజుకు ఆ రోజు ఎంత మేరకు ఇసుక నిల్వలు ఉన్నాయన్న వివరాలు వెల్లడించేలా పారదర్శక విధానం అమలు చేసేలా ఆదేశాలిచ్చారు. అలాగే నిర్వహణ ఖర్చులు, ఫీజులు కలిపి ఆయా నిల్వ కేంద్రాల్లో టన్ను ఇసుక ధర ఎంతనేది జిల్లా స్థాయి కమిటీ ఖరారు చేయనుంది. ప్రభుత్వం జారీ చేసిన జీవో ప్రకారం చూస్తే రోజుకు ఒకరికి 20 టన్నుల ఇసుక మాత్రమే ఇస్తారు. ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన వాహనాలు పంపుతారు. ఇందుకోసం నిల్వ కేంద్రాల్లో ఇసుక కొనుగోలుదారుల ఆధారు, సెల్ నెంబరు, ఇంటి చిరునామాతో పాటు రవాణా వాహనం నంబర్ తప్పనిసరిగా నమోదు చేస్తారు. అయితే ఇక్కడే కొన్ని నిబంధనలు ఉన్నాయి. నిర్మాణ అవసరాలకు మించి ఇసుక నిల్వ చేసినా, తిరిగి అమ్మినా, మరే ఇతర అవసరాలకు ఉపయోగించినా, ఇతర రాష్ట్రాలకు తరలించినా చట్టపరంగా క్రిమినల్ కేసులు పెడతారు, జరిమానాలు విధిస్తారు. ఉచిత ఇసుక కేంద్రాలు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. సాయంత్రం వరకు ఎంత ఇసుక అమ్మింది, ఎంత స్టాక్ మిగిలి ఉందన్న విషయాన్ని గనుల శాఖ వెబ్సైట్లో రాత్రి 8 గంటల వరకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాదు ఇసుక నిల్వ కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, లారీలకు జీపీఎస్ అమర్చి అవి ఎక్కడకు వెళుతున్నాయన్నది ట్రాక్ చేయడం లాంటివి చేయనుంది ప్రభుత్వం. ఇందుకోసం జిల్లా స్థాయిలో కలెక్టర్లు, రాష్ట్ర స్థాయిలో గనుల శాఖ డైరెక్టర్ కమాండ్ కంట్రోల్ కేంద్రం ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఏపీలో ఉచిత ఇసుక విధానం వరకు బాగానే ఉన్నా అప్పుడే అక్రమార్కుల కన్ను దీనిపైన పడింది. ఇందులో ఉన్న లొసుగులను ఆధారంగా చేసుకుని అప్పుడే లక్షలాది రూపాయలు దండుకోవడం మొదలుపెట్టారు కొందరు. ఎక్కడి దాకో ఎందుకు గుంటూరు జిల్లాలోని 5 స్టాక్ యార్డుల వద్ద వందల సంఖ్యలో లారీలు, ట్రాక్టర్లు క్యూ కట్టాయి. తాళ్లాయపాలెం, లింగాయపాలెం, మున్నంగి, కొల్లిపర, గుండిమెడ స్టాక్ యార్డుల వద్ద ఎక్కడ చూసినా పెద్ద పెద్ద లైన్లు ఉన్నాయి. అయితే ఇక్కడికి వచ్చిన వాహనదారుల వద్ద ఎవరెవరివో ఆధార్ కార్డులు, ఫోన్ నెంబర్లు, చిరునామాలు ఉండడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఇలా తీసుకొచ్చి ఇసుక లోడు చేయాల్సిందిగా వారు కోరుతుండడం, డబ్బులు చెల్లిస్తుండటంతో వాస్తవంగా ఆయా ఆధార్ కార్డు ఉన్న వారికి నిజంగా ఇసుక అవసరం ఉందా లేదా అన్న విషయం తెలుసుకునే పరిస్థితి లేదు. ఎవరికైనా సరే రోజుకు 20 టన్నుల వరకు ఇసుక ఉచితం అనే నిబంధనే దీనికి కారణమంటున్నారు. ఇలా లారీల్లో నింపిన ఇసుకను ఆయా అడ్రస్ల వద్దకు చేర్చి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారన్న విమర్శలున్నాయి. అవసరానికే ఇసుక ఉపయోగించమని ప్రభుత్వం చెబుతున్నా అందుకు సాక్ష్యాలు ఏంటన్నది కొందరు చెప్పే మాట. ప్రస్తుత విధానంలో స్వల్ప మార్పులతో, అంటే ఇసుక అవసరం ఉన్నవారు తాము ఏ నిర్మాణం చేపడుతున్నాము, అందుకు ఎంత ఇసుక అవసరమవుతుందన్నవి చూపించేలా ఏదైనా ప్రూఫ్లు ఉంటే వారి పేరుతో ఉండే నిర్మాణ అనుమతులు లాంటివి సైతం అప్లోడ్ చేయాలన్న నిబంధన పెడితే ఉచిత ఇసుక పక్కదారి పట్టదని, నిజమైన లబ్ధిదారుల చెంతకే చేరుతుందన్న వాదన వినిపిస్తోంది. మరి ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది? ఉచిత ఇసుక విధానంలో ఉన్న స్వల్ప లోపాలను ఏ మేరకు సవరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగ అభ్యర్థుల నిరసనపై ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ స్పందించారు. పరీక్షలు వాయిదా వేసే ఆలోచనలో ప్రభుత్వం లేదని ఆయన స్పష్టం చేశారు. ఏడాది కాలంగా డిఎస్సి పరీక్షలు వాయిదా పడుతూనే ఉన్నాయన్నారు. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారిని దృష్టిలో పెట్టుకొని పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుందని ఎమ్మెల్సీ వెంకట్ తెలిపారు. గ్రూప్ 2 వాయిదా అంశం సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. 25,000 పోస్టులతో త్వరలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామంటున్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్తో మా ప్రతినిధి విశాల్ ఫేస్ టు ఫేస్. కొద్ది రోజుల పాటు వాయిదా వేయాలని తెలంగాణలో గత కొన్ని రోజులుగా నిరుద్యోగులు నిరసన చేస్తూ వస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు విద్యార్థుల, నిరుద్యోగుల పట్ల పోరాడి ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్న బల్మూరి వెంకట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. డిఎస్సి లేదా గ్రూప్ 2ని వాయిదా వేయాలంటూ అభ్యర్థులు నిరసన చేస్తూ వస్తున్నారు. దీని మీద మీరు ఏం చెప్తారు? ఇప్పుడు నా దగ్గరికి 2 వస్తారు స్టూడెంట్స్. వచ్చినప్పుడు నేను వారికి స్పష్టత ఇచ్చి ఏది వాయిదా వేయగలుగుతాం, ఏది వాయిదా వేద్దాం ఒక పేపర్ పైన, కాగితం పైన పెట్టి స్పష్టత నేను ఇవ్వాలి. నా దగ్గరికి పొద్దున గ్రూప్ 2 రాగానే గ్రూప్ 2ని 3 నెలలు వాయిదా వేయమని, సాయంత్రం డిఎస్సి రాగానే 3 నెలలు డిఎస్సిని వాయిదా వేయమని అంటే నాకు సమస్యని పరిష్కరించాలన్న ఉద్దేశం లేనట్టు అవుతుంది. ఏంది, సమస్యని సృష్టించిన వ్యక్తిని అవుతా. నేను వచ్చినప్పుడు డిఎస్సి, గ్రూప్ 2 ఇద్దరు కూడా 3 నెలలు వాయిదా వేయము. ఎందుకంటే ఇద్దరు వచ్చింది ఏంటంటే వారం రోజుల వ్యవధిలో ఎగ్జామ్ ఉందని. ఇద్దరు నా దగ్గరకు వచ్చినప్పుడు దేన్ని వాయిదా వేస్తే ఏ రకంగా ఉపయోగం అవుతుంది, దేన్ని వాయిదా వేయగలుగుతామని ఆలోచించి ఒకదాన్ని నేను ప్రస్తావిస్తా. అయితే డిఎస్సియా గ్రూప్ 2ఆ రెండింటిని నేను ప్రస్తావించిన అంటే నేను ఉద్దేశపూర్వకంగా దీన్ని రెచ్చగొట్టి ఇష్యూని నేను లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నానని స్పష్టంగా అర్థమవుతున్నట్టు. అదే ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీ పార్టీ నాయకులు చేస్తారు. డిసెంబర్లో గ్రూప్ 2 పెడితే ఇలాంటి గొడవ ఉండదని అభ్యర్థులు అంటున్నారు. పెట్టాలి మరి డిఎస్సిని ఎప్పుడు పెట్టాలి? గతంలో వాళ్ళు ఉద్యోగాలే ఇవ్వలే. ఈరోజు మేము ఉద్యోగాలు ఇస్తామని అంటే అది జీర్ణించుకోలేక, తట్టుకోలేక ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేయమని అంటారు. నవంబర్లో కండక్ట్ చేసేది ఉండే గత ప్రభుత్వం ఈ డిఎస్సిని. ఎలక్షన్ కోడ్ కారణంగా పోస్ట్ పోన్ అయింది. ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ డేట్ ఇచ్చినాం. ఇప్పుడు మే, జూన్లో కండక్ట్ చేస్తామని. పోస్టులు పెంచారు. మరొకసారి టెట్కి అవకాశం ఇవ్వాలంటే ఆల్రెడీ డిఎస్సిని పోస్ట్ పోన్ చేసినాం. అప్పుడు ఆ పాత డేట్లలో టెట్ నిర్వహించినాం. మళ్ళీ ఇప్పుడు సెకండ్ టైం 1 నవంబర్ గత ప్రభుత్వము, మళ్ళా
సెకండ్ టైం ఫిబ్రవరి నోటిఫికేషన్ పోస్ట్పోన్, ఇప్పుడు ఉన్నది థర్డ్ టైం, మళ్ళీ ఇప్పుడు పోస్ట్పోన్ చేయమంటారు. సరే పోస్ట్పోన్ చేస్తే మాకు ఇబ్బంది ఏమి లేదు, 3 నెలలు కాదు 4 నెలలు కాదు 6 నెలలు కూడా పోస్ట్పోన్ చేయవచ్చు, చేయమంటే చేస్తాము. పోస్ట్పోన్ చేయమని అంటారు, అదే ప్రెస్ మీట్లో 7 నెలలు అవుతుంది ప్రభుత్వం ఒక నోటిఫికేషన్ ఒక్క ఉద్యోగం వేయాలని మాట్లాడతారు, ఇచ్చే ప్రయత్నం చేస్తే దాన్ని పోస్ట్పోన్ చేయమని మాట్లాడతారు, మళ్ళీ ఉద్యోగాలు వేయాలని వాళ్ళే మాట్లాడతారు. సో ఒక అవగాహనతోటి స్పష్టతతోటి ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఉన్న వ్యక్తులు కూడా తెలంగాణ సమాజానికి మంచి ఏ రకంగా జరుగుతుంది, నిరుద్యోగులకి శాశ్వత పరిష్కారం ఏ విధంగా వస్తుంది వాటిపైన మాట్లాడాలి తప్ప రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి కోసము ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే సార్ ఈరోజు మా యువకులకి క్లారిటీ రాదేమో. ఒక 2 నెలలు 3 నెలలు అన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసి జాబ్ క్యాలెండర్ ఇచ్చినాక రేపొద్దున ఇదే యువకులు వాళ్ళని గుడ్డలోడ తీసుకొడతారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీరు గతంలో నియంత్రణ, ఇప్పుడు అదే ముందస్తు అరెస్టులు జరుగుతున్నాయి, ఎక్కడ రోడ్డు మీద కనిపించినా నిరుద్యోగులను అదుపులోకి తీసుకుంటున్నారు, దీన్ని మీరు ఏం చెప్తారు? అరెస్టు చేసి ఎవరిని ఇబ్బందులు పెడతలేరు, సంపూర్ణంగా స్పష్టతతోటి దేనిపైన ఏం నిర్ణయం తీసుకున్నాం ప్రెస్ ముఖంగా మనం చెప్తున్నాం. గతంలో డిఎస్సి క్వాలిఫై అయిన అప్లై చేసుకున్న స్టూడెంట్స్ 1,70,000 మంది ఉన్నారు, కొత్తగా అప్లై చేసుకున్న 1,10,000 మంది ఉన్నారు. 1,70,000 మంది మేము ఎప్పటికీలో చదువుకుంటాం మాకు ఎగ్జామ్ పెట్టమని అంటారు, కొత్తగా పాస్ అయిన వాళ్ళు లేదు మాకు ఇప్పుడే పాస్ అయినామో మాకు పోస్ట్పోన్ చేయమని అంటారు. ఏం నిర్ణయం తీసుకోమంటారు? సో ప్రభుత్వం లీగల్గా ఏం ఇబ్బంది జరగకుండా లార్జర్ ఇంట్రెస్ట్లో ఏ నిర్ణయం అయితే తీసుకోవాలో ఆలోచించి దానిపైన నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. గురుకులాలు ఎగ్జామ్స్ పూర్తయి 6 నెలలు అయిపోయింది, రిజల్ట్స్ కూడా వచ్చినాయి, కానీ ఇప్పటివరకు కూడా ఒక్కరికి ఆర్డర్ ఇవ్వలేదు. ఇట్లా గురుకుల అభ్యర్థులు ఇప్పుడు గురుకుల 1:1 పిలిచి 5,000 మందికి పోస్టులు నింపే క్రమంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేసి ఆ బ్యాక్లాగ్ పోస్టులు లేకుండా నింపాలని చెప్పి స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేస్తేనే మీ సొంటోళ్ళు మా దృష్టికి తీసుకొని వస్తేనే దానిపైన ఆగి దాన్ని ఏ రకంగా చేయగలిగితే మేము 2018-23 నోటిఫికేషన్లు గత నోటిఫికేషన్లు ఈ తప్పిదాలు ఉన్నాయి, దాన్ని ఏ రకంగా చేంజ్ చేయగలుగుతాం ఆలోచించి ఒక నిర్ణయానికి వద్దామనే ఒక ఆలోచనలో మేము ఉండే. ఫైనల్గా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రాబోతుంది, అదేవిధంగా నిరసనలు చేస్తున్న అభ్యర్థులు ఏం చెప్తారు? మా యువకులకు కానీ ఎవరికన్నా 100% వాళ్ళకి నిరసన చేసే అర్హత ఉంది. ఎందుకనంటే ఈరోజు మీకు నచ్చిన విషయం తెలిసినప్పుడు వెంకట అనేటోడు మంచోడు అవుతాడు, మీకు నచ్చని విషయం చెప్పినప్పుడు కోపం వస్తుంది, అది వ్యక్తి స్వభావం. కానీ వాస్తవానికి ఏదైతే సమాజానికి అవసరం, ఏదైతే రేపటి తరానికి అవసరం దాన్ని ఆలోచించి మనము సమస్యని పరిష్కరించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. మీరేదైతే ఇబ్బంది పడుతారో 100% జాబ్ క్యాలెండర్లో మీకు మరొక డిఎస్సి కూడా ఉంటుంది. మేము చెప్పిన విధంగా 25,000 పోస్టులను తప్పనిసరిగా డిఎస్సిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రభుత్వం తప్పనిసరిగా భర్తీ చేస్తుంది. రైట్, నిరుద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని, అభ్యర్థులకు సంబంధించిన ఎలాంటి సమస్యలు ఉన్నా నేను తాను ప్రత్యేకంగా సీఎం దృష్టికి తీసుకెళ్లి ఆ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అంటున్నారు. కెమెరామెన్ జానకితో విశాల్, స్వతంత్ర న్యూస్. ఆమె కాస్త ఆయనయ్యారు. మీరు చూస్తున్నది 100% నిజమే. అది కూడా ఆసామాసి వ్యక్తి కాదు. ఐఆర్ఎస్ అధికారిని కాస్త అధికారి అయ్యారు. హైదరాబాద్లో నియమితులైన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ మహిళా అధికారిని లింగ మార్పిడి చేయించుకొని ఆ తర్వాత పేరును కూడా మార్చుకున్న ఘటన ప్రాధాన్యం సంతరించుకుంది. భారత సివిల్ సర్వీసెస్ చరిత్రలో తొలిసారి ఒక ఆసక్తికర పరిణామం జరిగింది. హైదరాబాద్లో నియమితులైన ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్ మహిళా అధికారి లింగ మార్పిడి చేయించుకొని పురుషుడిగా మారారు. లింగ మార్పిడి తర్వాత ఆమె తన పేరును కూడా మార్చుకుంది. అతను ఇప్పుడు తన పేరును అనసూయ నుండి అనికితర్ సూర్యగా మార్చుకున్నాడు. దీంతో పాటు ఇక నుంచి ప్రభుత్వ పత్రాలన్నిటిలో అతని పేరు అనుతికర్ సూర్యగా మార్చాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. దీంతో ఈ మేయర్కు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. జూలై 9న కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఉత్తర్వుల్లో ఎం అనసూయ ఐఆర్ఎస్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్ సర్వీసెస్ ట్యాక్స్ అఫిలేట్ ట్రిబ్యునల్ చీఫ్ కమిషనర్ హైదరాబాద్ అభ్యర్థన మేరకు ఆమె పేరు లింగాన్ని అధికారికంగా రికార్డులో ఎం అనుతికర్ సూర్యగా మార్పులకు ఆమోదించామని పేర్కొన్నారు. ఇకపై ఆమెను పురుషుడిగా పరిగణిస్తామని, ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ పూర్తయిందని తెలిపింది.
సివిల్స్కు ఎంపికైన అనసూయ అలియాస్ అనికతకర్ సూర్య డిసెంబర్ 2013లో చెన్నైలో అసిస్టెంట్ కమిషనర్గా తన కెరీర్ను ప్రారంభించారు. 2018లో డిప్యూటీ కమిషనర్గా పదోన్నతి పొందిన సూర్య గత ఏడాది నుంచి హైదరాబాద్లో జాయింట్ కమిషనర్ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. ఐఆర్ఎస్ అధికారి సూర్య చెన్నైలోని మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ బీటెక్ పూర్తి చేశారు. ఉద్యోగంలో చేరిన తర్వాత భోపాల్లో నేషనల్ లా ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ నుంచి 2023లో సైబర్ లా అండ్ సైబర్ ఫోర్సెస్లో పీజీ డిప్లొమాను అందుకున్నారు. నేషనల్ హైవే 65 నరకానికి నాలుకలుగా మారింది. వాహనాల చోదకుల ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకొని ఈ జాతీయ రహదారి మీద ప్రయాణాలు సాగిస్తున్నారు. ఈ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులకు ఎప్పుడు ఏం ప్రమాదం ముంచుకొస్తుందో అని ఆ వ్యక్తుల కుటుంబీకులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. 5 నెలల వ్యవధిలోనే వందలాది మందిని ఈ రహదారి పొట్టన పెట్టుకుంది. అభివృద్ధికి చిహ్నాలు, సాఫీ ప్రయాణానికి కారకాలు అంటూ జాతీయ రహదారుల గురించి మా గొప్పగా చెప్పుకోవడం మనకు అలవాటు. అయితే నేషనల్ హైవే 65 రహదారిపై ప్రయాణం అంటేనే వాహనదారులు హడలెత్తిపోతున్నారు. సంగారెడ్డి జిల్లాలోని జాతీయ రహదారి 65పై ప్రమాదాలు నిత్య కృత్యమయ్యాయి. రక్తసిక్త రోడ్డుగా ఈ జాతీయ రహదారి పేరు పొందింది. ఇప్పటికే ఈ రోడ్లో ప్రయాణించిన వారు ఎందరో ప్రాణాలు కోల్పోయారు. మృతుల కుటుంబీకులు రోడ్డు పాలయ్యారు. జిల్లాలోని రామచంద్రాపురం నుంచి జహీరాబాద్లోని తెలంగాణ సరిహద్దు వరకు ఉన్న ముంబై జాతీయ రహదారి ప్రతినిత్యం వార్తల్లో నిలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముంబై, షిరిడి, గోవా, మహారాష్ట్ర, కర్ణాటక వెళ్లే వారి సంఖ్య ఈ రహదారిలో ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ జాతీయ రహదారి ప్రమాదాలమయంగా మారింది. ఇందుకు 1,00,000 కారణాలు కనిపిస్తున్నాయి. వాహనదారుల అతివేగం దారుణ ప్రమాదాలకు కారణమవుతోంది. జనావాస ప్రదేశాల్లో యూటర్న్ ఏర్పాటు చేయడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోడ్డు పక్క పెద్ద పెద్ద వాహనాలు పార్కు చేయడం వల్ల రాత్రిపూట వాటిని ఇతర వాహనాలు ఢీకొంటున్నాయి. చాలా మంది డ్రైవర్లు మద్యం సేవించి ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్ స్పీడు, ర్యాష్ డ్రైవింగ్ తో పాటు కొన్ని గ్రామాల దగ్గర ఎగ్జిట్లు లేకపోవడం, వెహికల్స్ రాంగ్ రూట్ లో వెళ్తుండడం ఇవన్నీ ప్రమాదాలకు దారి తీస్తున్నాయి. ఓవర్ స్పీడ్ గా వెళ్తూ మరో వాహనంను ఓవర్టేక్ చేస్తున్న క్రమంలో అదుపు తప్పి ప్రమాదాలకు గురవుతున్నాయి. బ్రిడ్జీలు, గ్రామాలకు వెళ్లే రూట్లు ఉన్న చోట సరైన సూచిక బోర్డులు లేకపోవడంతో ప్రమాదాలకు కారణమవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా పరిధిలోని కొన్ని గ్రామాల దగ్గర ఎగ్జిట్లు లేకపోవడం వల్ల దూరం నుంచి తిరిగి రావాల్సి వస్తోంది. వాహనదారులు రాంగ్ రూట్ లో వెళ్లడం వల్ల చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదాల నివారణకు పోలీసులు, జాతీయ రహదారుల విభాగం అధికారులు సంయుక్త సర్వేలు చేస్తున్నారు. అయితే అధికారుల బదిలీల వల్ల సమస్య మొదటికి వస్తోంది. కొత్త వారు రావడం, కొత్తగా సర్వే చేయడం ఇది జరుగుతున్న తంతు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ సమస్యలకు చెక్ పెట్టాలని వాహనదారులు కోరుతున్నారు. కర్నూలు జిల్లాలో 3 నియోజకవర్గాలకు కీలకమైన గోరడ్ల వద్ద హంద్రీ నది వంతెన నిర్మాణం ఇప్పటికీ పూర్తి కాకపోవడంతో జనానికి ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో గత పాలకులపై దుమ్మెత్తిపోస్తున్నారు. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెండర్లు పిలిచి 2 ఏళ్లలోపు వంతెన పూర్తి చేస్తామని జగన్ ఇచ్చిన హామీని గుర్తు చేసుకొని మండిపడుతున్నారు. ఇకనైనా వంతెన పూర్తి చేసి తమను కష్టాల నుంచి గట్టెక్కించాలని కోరుతున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరు, పత్తికొండ, డోన్ నియోజకవర్గ ప్రజలు గోరంట్ల, కొత్తపల్లె గ్రామాల మధ్య హంద్రీ నదిపై రాకపోకలు సాగిస్తుంటారు. అయితే వర్షాలు ముంచెత్తినప్పుడు హంద్రీ నదికి వరద పోటెత్తిన సమయంలో రాకపోకలు సాగిస్తున్న జనం నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
ఈ ఇబ్బందుల నుంచి బయటపడేందుకు కొత్తపల్లె గ్రామస్తులు చందాల ద్వారా తాత్కాలిక వంతెన నిర్మించుకున్నప్పటికీ ఫలితం లేకుండా పోయింది. 2 సార్లు వేసిన తాత్కాలిక వంతెన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయింది. అయితే 2019 ఎన్నికల ప్రచారంలో భాగంగా వైసీపీ అధినేత గత మాజీ సీఎం జగన్ వంతెన నిర్మాణంపై హామీ ఇచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే టెండర్లు పిలిచి 2 ఏళ్లలోపు వంతెన పూర్తి చేస్తామని మాట ఇచ్చారు. ఈ క్రమంలోనే పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 2023 మార్చి 18న 24.11 కోట్ల వ్యయంతో బ్రిడ్జి నిర్మాణపు పనులను చేపట్టేందుకు ఓ నిర్మాణ సంస్థతో ఒప్పందం జరిగింది. 2 ఏళ్లలోపు ప్రాజెక్టు పూర్తి చేయాలన్నది ఒప్పందం. ఈ బ్రిడ్జి పనులు నిలబడిపోయి 8 నెలల నుంచి చాలా ఇబ్బందులు పడుతున్నాము. ఇది తొందరగా పూర్తి చేసి ఎస్హెచ్ఆర్గుడి గ్రామము, మన్నెగుంట గ్రామము, కొత్తపల్లి గ్రామానికి తొందరగా పూర్తి చేస్తే మాకు హాస్పిటల్ పోవడానికి కానీ, మా రైతులకు కానీ ఏదైనా పోవడానికి ఎమర్జెన్సీ కేసులకి చాలా ఇబ్బంది అవుతుంది. ఇటు చుట్టూ వెళ్ళాలంటే కిషాపురం మీద అలా వెళ్ళాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుంది. అటు వెళ్ళినా అక్కడ వాగులు వంకలు వస్తున్నాయి. మాకు ఇది తొందరగా పూర్తి చేస్తే అధికారస్తులు తొందరగా పట్టుకొని మాకు బాగుంటుంది. పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన బ్రిడ్జి నిర్మాణానికి అడుగడుగున ఆటంకాలు ఎదురయ్యాయి. మొదటిసారి 2020లో టెండర్లకు పిలవగా టెండర్లలో పాల్గొనేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో రద్దు చేశారు. ఆ తర్వాత 2021 జూన్ 13న రెండవసారి టెండర్లు పిలిచినా ఫలితం లేకుండా పోయింది. మూడోసారి కూడా మళ్లీ ఇదే పరిస్థితి ఎదురైంది. ఇలా 3 సార్లు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో బ్రిడ్జి నిర్మాణం జరగకుండా ఆగిపోయింది. ఇక 4వసారి 13.07 కోట్లతో టెండర్లు పిలిచారు. 19% ఎక్సెస్కు సింగిల్ టెండర్ దాఖలు కావడంతో అధికారులు వీటిని రద్దు చేయక తప్పలేదు. ఇక 2023లో ప్రజలు పడుతున్న కష్టాలపై అప్పట్లో స్పందించిన వైసీపీ ప్రభుత్వం 24.11 కోట్ల వ్యయంతో నిర్మించబోయే బ్రిడ్జి నిర్మాణాన్ని టెండర్లకు పిలిచింది. దీనిపై స్పందించిన కాంట్రాక్టర్లు పనులు చేసేందుకు ముందుకు రావడంతో 2 ఏళ్లలో పూర్తి చేయాలన్న లక్ష్యంతో 2023న వంతెన పనులు ప్రారంభమయ్యాయి. అయితే ఆనాటి నుంచి ఇప్పటి వరకు కేవలం 20 నుంచి 25% పనులు మాత్రమే పూర్తి కాగా కాంట్రాక్టర్కు సుమారు 2.36 కోట్ల బిల్లులు బకాయి ఉండటంతో 7 నెలలుగా పనులు నిలిచిపోయాయి. మాకు ఇక్కడ పొలాలకు పోవాలంటే కూడా చాలా ఇబ్బంది అవుతుంది. రాకపోకలకు చాలా అందరూ వచ్చి చాలా ఇబ్బంది పడుతున్నాం. బ్రిడ్జి స్టాప్ అయిపోయింది మాకు, అందువల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఇక్కడ గోరంట్ల ఇది కొత్తపల్లి అమ్మడు ఇది ఎర్రగుడి, దాని ప్లస్ మన్నెగుంట, ఎర్రబాడు, ఈ చుట్టుముట్టు పల్లెలందరికీ చాలా ఇబ్బంది అవుతుంది. దాదాపు ఒక 6 మంత్స్ 8 మంత్స్ అయింది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ కావడంతో గోరంట్ల గ్రామస్తులు శివార్లలోని పంటలు సాగు చేయాలంటే హంద్రీ నదిపై రాకపోకలు సాగించాల్సి ఉంటుంది. పైగా కోడుమూరు, డోను, పత్తికొండ 3 నియోజకవర్గాల ప్రజలు ఇదే బ్రిడ్జి నిర్మాణంపైనే ఆధారపడి రాకపోకలు సాగించాల్సిన పరిస్థితి. దీంతో ఇకనైనా అక్కడి జనం ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా చొరవ చూపి వంతెన నిర్మాణాన్ని కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 3 నియోజకవర్గాలకు కీలకంగా మారిన గోరంట్ల వద్ద హంద్రీ బ్రిడ్జి నిర్మాణాన్ని తక్షణమే పూర్తి చేసి ప్రజల రాకపోకలు సాగించేలాగా చర్యలు చేపట్టాలని పలువురు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో శ్రీనివాస్, స్వతంత్ర న్యూస్, గోరంట్ల, కర్నూలు జిల్లా. చూశారుగా, కర్నూలు జిల్లాలో గోరంట్ల, కొత్తపల్లె గ్రామాల మధ్య హంద్రీ నదిపై వంతెన లేకపోవడంతో జనం ఎంత ఇబ్బంది పడుతున్నారో. మరి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న బ్రిడ్జి నిర్మాణం ఇప్పటికైనా పూర్తవుతుందా? ప్రజల గోడును ఇప్పటి ఎన్డీఏ సర్కారు పట్టించుకుంటుందా అన్నది వేచి చూడాలి. సార్వత్రిక ఎన్నికల తర్వాత దేశంలోని పలు అసెంబ్లీ స్థానాల ఉప ఎన్నికలకు రంగం సిద్ధమైంది. 7 రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇవాళ ఉప ఎన్నికల పోలింగ్ జరగనుంది. ఇటీవలి లోక్సభ ఎన్నికల తర్వాత తొలిసారిగా జరుగుతున్న ఎన్నికలు ఇవే. పశ్చిమ బెంగాల్లోని రాయ్గంజ్, రాన్ఘాట్ దక్షిణ్, అలాగే బాగత్, మణిక్టాలా, ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్, మాంగ్లౌర్, పంజాబ్లోని జలంధర్ వెస్ట్, హిమాచల్లోని డెహ్రా, హమీపూర్, నాగాలాండ్, బీహార్లోని రూపాలి, తమిళనాడులోని విక్రవండి, మధ్యప్రదేశ్లోని అమర్వార్ స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇక వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కొంతమంది రాజీనామా చేయటం, మరికొంతమంది మృతి చెందటంతో ఆయా స్థానాలు ఖాళీ అయ్యాయి. ఉప ఎన్నికల ఫలితాలు ఈ నెల 13న వెలువడతాయి. ఇక హిమాచల్ ప్రదేశ్లో సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖ్ భార్య కమలేష్ ఠాకూర్తో పాటు మరికొంతమంది తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్నారు.
ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్ హైవే తెల్లవారుజామున డబుల్ డెక్కర్ ట్రావెల్స్ బస్ను కంటైనర్ ఢీకొట్టింది. ప్రమాదంలో 18 మంది మృతి చెందగా మరో 30 మందికి తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. ఇక బీహార్ నుంచి ఢిల్లీ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఇక ఉదయం 5:15 లక్నాపూర్ ఆగ్రా ఎక్స్ప్రెస్పై ఈ ప్రమాదం జరిగింది. డబుల్ డెక్కర్ బస్ బీహార్ నుంచి ఢిల్లీకి వెళ్తున్నట్లు గుర్తించారు. ఇక ఘటనా స్థలంలో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. క్షతగాత్రులకు బంగారాం సిహెచ్సి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఒడిశాలోని పూరి జగన్నాథ భాండాగారం తెరుచుకోనుంది. నగలు, ఇతర విలువైన వస్తువులను భద్రపరిచే రత్న భాండాగారంలోని లోపలి గదిని ఈ నెల 14న తెరవాలని ఉన్నత స్థాయి సంఘం సిఫార్సు చేసింది. రత్న భాండాగార్ను తెరిచే విషయంపై ఏర్పాటైన జస్టిస్ బిశ్వనాథ్ రాథ్ ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సంఘం పూరిలో సమావేశాలు చర్చలు జరిపింది. అయితే లోపలి గదిని తెరవాలని ఆలయ నిర్వహణ కమిటీకి ఏకగ్రీవంగా సిఫార్సు చేసింది. ఆ కమిటీ ఈ సిఫార్సును రాష్ట్ర ప్రభుత్వానికి పంపించిన అనుమతి తీసుకోనుంది. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. కీప్ వాచింగ్ స్వతంత్ర.